హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మన ఫేస్ బాగా గ్లో అవ్వాలన్నా, మన బాడీలో బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా మనకి మెయిన్‌గా తినాలనుకున్నది ఐరన్ కన్సిస్టెన్సీ. అలాంటిదే బీట్రూట్, క్యారెట్ కూడా. కానీ బీట్రూట్ గానీ, క్యారెట్ గానీ ఎప్పుడు ఫ్రైలు అయితే ఎక్కువ తినలేకపోవచ్చేమో. సో, అలాంటప్పుడు మరి కొత్తగా తినాలి అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా బీట్రూట్ లడ్డు చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బీట్రూట్ తురుము, అలాగే ఒక కప్పు వరకు అయితే ఫ్రెష్‌గా పగలగొట్టుకున్న టెంకాయ అంటే కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి. మనము తురిమి అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీ అయినా పట్టుకొని అయినా వేసుకోవచ్చు. అలాగే బెల్లం వచ్చి ఇక్కడ ముక్కాలు కప్పు నుంచి ఒక కప్పు వరకు అయితే వాడచ్చు. సో, అది మీ టేస్ట్‌ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బాగా ఉడకడం కోసం అయితే ప్యాన్ మీద మనము మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైతే ఉడికించుకుందాము. సో, 10 నిమిషాల తర్వాత తీస్తే కాస్త బెల్లము అనేది అక్కడక్కడ ఉంటుంది కదా! సో, దాన్ని మరొక్కసారి అయితే కలిపితే కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. మరి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మరొక 10 నిమిషాలైతే మూత పెట్టి మరీ ఉడికించుకోవాలి. అప్పటికి మనకి మంచిగా నీరు ఊరుతుంది. అలాగే బెల్లం కూడా మెత్తబడుతూ వస్తుంది. అప్పుడు పాకం కూడా తయారవుతూ వస్తుంది. సో, ఇలా మూత తీసిన తర్వాత ఇప్పుడు చూడండి చక్కగా నీరు కూడా ఊరాయి. అంటే కొబ్బరిలోను, బీట్రూట్‌లో ఉన్న వాటర్ అంతా వస్తాయి. అలాగే కొబ్బరి కూడా బాగా మెత్తబడిపోయి ఉంటుంది. ఎక్కడన్నా ఉండలుగా ఉన్నదైతే ఇలా ఈ విధంగా ఏదో గరిటెతో గానీ, స్మాషర్‌తో కానీ మనం ఈ విధంగా బెల్లంనంతా అయితే స్మాష్ చేసేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే మనకి బాగా పాకం అనేది వస్తూ ఉంది. సైడ్స్ అంతా వాటర్ వస్తున్నాయి. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? మనము బాదము, కాజులు మిక్సీలో పట్టుకొనేసి ఆ పౌడర్ అంతా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మన బాడీకి కూడా బాదము, మనకి అలాగే కాజు కూడా ఎంత హెల్తీనో మీకు తెలుసు కదా! సో, అందుకోసం అది వేసుకుంటున్నాం. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా ఒకసారి వేసి బాగా కలిపేసుకొనేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే ఉడికించుకోవాలి. పాకం బాగా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. మీరిక్కడ చూస్తున్నట్లయితే ప్యాన్‌కి సెపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఉండగా ఫామ్ అవుతూ వస్తూ ఉంటుంది. మనం ముట్టుకుంటే బాగా జిగురుగా, అలాగే మనము బీట్రూట్ ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటే ఉండగా వచ్చేలాగా ఉండాలి. సో, అలా వచ్చింది అంటే మనకు ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం మనకు కావాల్సినంత సైజులో అయితే ఉండలైతే రెడీ చేసేసుకొనేసి సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇది స్టోర్ అయితే ఉంటుంది గానీ ఒక 1 వీక్ వరకు, కానీ అన్ని రోజులైతే ఉండదులేండి. స్వీట్ కదా! సో, దట్ టూ బీట్రూట్ కాబట్టి పిల్లలు, ఇంట్లో పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చు. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. సో, నా వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్‌గా వస్తాయి. సో, అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా రికమెండ్ చేయండి. మీరు ఈ రెసిపీ చేసినట్లయితే మీకెలా వచ్చిందనేదైతే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకేమైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.